హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ న్యూస్ రాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ మధ్యన చూసుకుంటే కనుక బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని చెప్పేసి, అదేవిధంగా చైనా మొబైల్స్ అని చెప్పేసి మనకి హ్యాష్ ట్యాగ్ అనేది మనకి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో దీని గురించి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఒక రియల్ సైడ్, అసలు రియల్ ఫ్యాక్ట్ ఏంటి, దీని మీద ఒక కొంచెం రీసెర్చ్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ బాయ్కాట్ చైనా యాప్స్ ఎంతవరకు సాధ్యం అనే సంగతి నేను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. మార్కెట్లో చూసుకుంటే కనుక మనకి ఏ బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ మనకి ఏ బ్రాండ్స్ అవైలబుల్లో ఉన్నాయని చూసుకుంటే కనుక మనకి యాపిల్, ఎల్జీ, శాంసంగ్, ఒప్పో, వివో, వన్ ప్లస్, ఎంఐ, అదేవిధంగా యాసూస్, లెనోవో, మోటరోలా, హెచ్టిసి, ఇవన్నీ మనకి ఏంటంటే మనకి లోకల్గా మనకి అవైలబుల్ ఉండే బ్రాండ్స్ అనమాట ప్రెసెంట్ ఇండియాలో. సో ఇందులో నాన్ చైనీస్ బ్రాండ్కి వచ్చేసరికి మనకి నోకియా, ఎల్జీ, యాపిల్, శాంసంగ్, హెచ్టిసి, యాసూస్, ఇవి మనకి కనబడుతూ ఉంటాయి అనమాట. సో ఒకవేళ ఎప్పుడైనా సరే మీరు ఒక 20,000 రూపాయల బడ్జెట్లో కానీ 10,000 రూపాయల బడ్జెట్లో కానీ మీరు ఒక నాన్ చైనీస్ బ్రాండ్ అయినా ఈ బ్రాండ్స్లో ఏదైనా ఒక మొబైల్ కొనాలనుకుంటే మీకు ఉన్న ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ వచ్చేసరికి శాంసంగ్ అనమాట. సో మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎండి గ్లోబల్, నోకియా కానీ యాపిల్ నుంచి మనం అయితే ఎక్స్పెక్టే చేయలేం. ఎల్జీ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. యాసూస్ లాస్ట్ ఇయర్ వరకు మంచి ఫోన్స్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అని చెప్పేసి ఒక 2 years బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. ఆ ఫోన్స్ బాగానే ఉన్నాయి. ఏసూస్ కూడా ఎలాంటి బ్రాండ్ దింపట్లేదు. మనకున్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసరికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల నుంచి తక్కువ బడ్జెట్లో నాన్ చైనీస్ బ్రాండ్ మంచి స్పెసిఫికేషన్ ఉన్న ఫోన్ కొనాలంటే శాంసంగ్ నుంచి మాత్రమే మనకి అవైలబుల్లో ఉంది. సో మిగతా నాన్ చైనీస్ బ్రాండ్స్ ఏవి కూడా బడ్జెట్లో ఎవరికి అవైలబిలిటీలో లేదు. అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది, పోనీ 30,000 మించి నేను ఒక స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ నాకు నాన్ చైనీస్ బ్రాండ్ నుంచి కావాలి అని నేను అనుకుంటే కనుక ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో అక్కడ కూడా నాకు ఆప్షన్స్ దొరకట్లేదు. అక్కడ నాకు శాంసంగ్ చూసుకుంటే కనుక X20 అల్ట్రాలో కూడా వాళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు తప్ప స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అనేది తీసుకురావట్లేదు. సో దీనివల్ల ఏంటంటే చైనా స్మార్ట్ ఫోన్కి డిమాండ్ ఎక్కువ పెరగడం మొదలుపెట్టింది. అసలు చైనా స్మార్ట్ ఫోన్కి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటే మంచి స్పెసిఫికేషన్లు, అదేవిధంగా అగ్రెసివ్ ప్రైజింగ్, తక్కువ ప్రైస్కి మంచి స్పెసిఫికేషన్స్తో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు అనమాట. అందుకే వన్ ప్లస్ ఫోన్ అనేది చాలా బాగా క్లిక్ అయింది అనమాట. ఎందుకంటే దాని సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి వన్ ప్లస్ ఫోన్ అనేది చాలా పాపులర్ అయింది అనమాట. అఫ్ కోర్స్ మనకి చాలా సెక్యూరిటీ థ్రెట్స్ అయితే కొంచెం ఉన్నప్పటికీ, అదేవిధంగా యాడ్స్ కూడా ఉన్నప్పటికీ మనకి ఎంఐ కానీ వన్ ప్లస్ కానీ రియల్మీ కానీ ఇలాంటి చైనా స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి. అండ్ మోరోవర్ బడ్జెట్లో కూడా మనకి ఈ ఫోన్సే ఎక్కువ కనబడతాయి తప్ప మనకి ఎలాంటి నాన్ చైనీస్ బ్రాండ్ కూడా మనకి తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ వచ్చే ఏ మొబైల్ కూడా మనకు కనబడట్లేదు. అందుకు మనకి చైనా స్మార్ట్ ఫోన్స్ చాలా పాపులర్ అయిపోయి ఇండియాలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ చైనీస్ బ్రాండ్ ప్రోడక్ట్ స్మార్ట్ ఫోన్ ఏదైనా కొంటే కనుక అక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అట్టబెట్టేది అయితే మనకి ప్రింట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. నిజంగా అవి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అయితే కాదు, కాంపోనెంట్స్ అన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ మనకి అసెంబ్లీ ప్లాంట్స్లో అసెంబుల్ చేసి మనకి మార్కెట్లోకి వదులుతున్నారు అనమాట. దీనివల్ల కొంచెం ఎంప్లాయ్మెంట్ అయితే మన ఇండియన్స్కి లభిస్తుంది. బట్ ప్యూర్గా చెప్పాలంటే కనుక మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అయితే కాదు. సో నిజంగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అంటే ఏమిటి అంటే కనుక ఈ ఫోన్కి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, కెమెరా మాడ్యూల్స్ కానీ, బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ, లేకపోతే డిస్ప్లేస్ కానీ, దీనికి సంబంధించిన చిప్ సెట్స్ కానీ, SOCs కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మన ఇండియాలో తయారైతే ఈ కాంపోనెంట్స్ అన్ని ఇండియాలో తయారైన కాంపోనెంట్స్ మనమే అసెంబుల్ చేసుకుని ఒక ఫోన్ బయటికి తీసుకొస్తే అప్పుడు ట్రూ ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అయితే అవుతుంది. బట్ ఏవైతే ఇప్పుడు మీరు చూసిన అట్టపెట్టెల మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసినంత మాత్రం అది నిజంగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అయితే కాదు. 4 కేటగిరీస్గా నేను డివైడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఏదైతే ఫోన్ బ్రాండ్స్ ఉన్నాయో ఇది ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అనమాట. అండ్ సెకండ్ది వచ్చేసరికి మనకి చైనీస్ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా. అండ్ థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసరికి నాన్ చైనీస్ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ చైనా. అదేవిధంగా ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనమాట.
ఇందులో ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్. ఇక్కడ మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అంటే కనుక కంప్లీట్గా కాంపోనెంట్స్ కానీ ఫోన్కి సంబంధించిన భాగాలన్నీ కూడా చైనాలోనే అసెంబుల్ అయ్యి చైనాలోనే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. వాటిని ఏమంటాం అంటే కనుక మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అని అంటాం. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి చైనీస్ ఫోన్ అసెంబుల్డ్ ఇన్ ఇండియా. సో ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టే మనకి అసెంబుల్ కాంపోనెంట్స్ అన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసుకుని మనం మార్కెట్ చేసుకుంటాం. అది సెకండ్ కేటగిరీ. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసరికి మనకి నాన్ చైనీస్ ఫోన్స్ మేడ్ ఇన్ చైనా. సో ఇప్పుడు నాన్ చైనీస్ ఫోన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి యాపిల్ చూసుకుంటే కనుక మేడ్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి దాని మీద రాసున్నప్పటికీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆ సెటప్ మొత్తం ఆ ఫ్యాక్టరీ మొత్తం మనకి చైనాలో ఉంటాయి అనమాట. నియర్లీ 12 ఫ్యాక్టరీస్ మనకి చైనాలో ఉంటాయి అనమాట. యాపిల్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ మనకి 90% మనకి చైనా నుంచే తయారయ్యి మనకి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. సో ఇది నాన్ చైనీస్ బ్రాండే, బట్ అసెంబ్లీ అవుతుంది అక్కడ చైనాలో అనమాట. ఇది థర్డ్ కేటగిరీ. సో ఇక్కడ ఫోర్త్ కేటగిరీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది మైక్రోమాక్స్. మనకు అనుకుంటాం మైక్రోమాక్స్ అనేది ఇండియన్ ప్రోడక్టే, అది ప్యూర్గా చెప్పాలంటే కంప్లీట్గా చైనీస్ ప్రోడక్ట్. వాటి సాఫ్ట్వేర్ కూడా ఏదైతే చైనీస్ నుంచి తీసుకుంటారో అన్ని చైనాలోనే అసెంబుల్ చేసుకుని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ మనకి మైక్రోమాక్స్ అనే బ్రాండింగ్ ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం ఈ నాన్ చైనీస్ బ్రాండ్ కావాలి అనుకుంటే కనుక మనకి డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ రావాలంటే కనుక గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ అయితే ఇనిషియేటివ్ తీసుకోవాలి. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ ఫోన్కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని కూడా మన ఇండియాలో ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వాలన్నమాట. ఇదంతా అవ్వడానికి మనకి ఓవర్ నైట్ రాత్రి జరిగిపోయే పని అయితే కాదు. కొన్ని సంవత్సరాల టైం పడుతుంది, కొన్ని 10 సంవత్సరాల టైం పడుతుంది. బట్ మెల్లిగా మనకి ఇండియన్ గవర్నమెంట్ అయితే మెల్లిగా ఒక అడుగు అయితే ముందేసింది అనమాట. మనకి చైనా యాప్స్ని బ్యాన్ చేయడంతో ఒక అడుగు ముందుకేసింది. అదేవిధంగా శాంసంగ్ కూడా వాళ్ళ యూనిట్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ షిఫ్ట్ చేసింది. కొన్ని యూనిట్స్ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే కనుక మనకి డిస్ప్లే యూనిట్స్ అయితే ఇక్కడ పెట్టడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక యాపిల్ కూడా వాటి అసెంబ్లీ యూనిట్స్ని ఏదైతే చైనాలో ఉందో వాటిని షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఇండియాకి వస్తే కనుక మనకి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా యాపిల్ ఫోన్స్ అనేవి కొంచెం తక్కువ రేట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి బ్రాడ్గా ఒకవేళ ఆలోచిస్తే కనుక చైనా ప్రొడక్ట్స్, అదేవిధంగా బాయ్కాట్ చైనా మొబైల్స్ ఈ ప్రస్తుతానికి అవుతుందా అంటే కనుక ప్రాక్టికల్గా చెప్పాలంటే కనుక ప్రస్తుతానికి అవ్వదన్నమాట. ఎందుకు అంటే కనుక ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తాను. కానీ ఇందులో చూసుకుంటే కనుక వరల్డ్ మొత్తానికి మనకి చైనా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులే ఎక్కువ ఉంటాయి అనమాట. వరల్డ్కి చైనా ఒక మార్కెట్ అనమాట. చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాంటిది అనమాట. సో టాయ్స్ చూసుకుంటే 90% ఉంటుంది, ఆటోమొబైల్స్ 30% ఉంటుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంత ఎక్కడో ఒక చోట పెడుతూనే ఉంటారనమాట. కంప్లీట్గా అయితే మనం చైనాని అవాయిడ్ చేసే పరిస్థితులు ఇప్పటికిప్పుడైతే మనం లేవన్నమాట. సో ఇండియా కనుక మంచి గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చి మంచి ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకొని కొత్త ఇండస్ట్రీస్ మొబైల్ కాంపోనెంట్స్కి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కాంపోనెంట్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనకి ఉద్యోగాలతో పాటు మనకి ఏంటంటే ట్రూ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అయితే తయారు చేసే అవకాశం అయితే తొందరలోనే మనం చూడొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర.